హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. బజాజ్ చేతక్ నుంచి 3501, 3502 మోడల్స్ అయితే మనం రివ్యూ అయితే చేయబోతున్నాం అనమాట. వెహికల్స్ ఎలా ఉన్నాయి, వీటి స్పెసిఫికేషన్స్ ఏమి, అలాగే ఎంత కాస్ట్ ఉంటుంది, అలాగే ఎంత మైలేజ్ వస్తుంది, ఎంత బ్యాటరీ కెపాసిటీ ఉంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. అలాగే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా దీని గురించి అర్థమవుతుంది. వెహికల్ కొనాలన్నా వద్దా అని ఒక అండర్స్టాండింగ్ మీరు వచ్చేస్తారనమాట. దీంట్లో 3 మోడల్స్ ఉన్నాయి. 3 మోడల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనకు ముందుగా లుక్స్ చూడండి ఎలా ఉందనేది. లుక్స్ అయితే మనకు 3 కూడా బాగుంటుంది అనమాట. మెటాలిక్ ఫినిష్తో వస్తుంది, మ్యాట్ ఫినిష్ అయితే వస్తుంది అనమాట. మనకు పూర్తిగా మనకు మెటల్ బాడీతో అయితే వచ్చేస్తుంది. ఓన్లీ మడ్గాడ్లో అలాగే లైట్ ఉండే ప్లేస్లో మాత్రమే ఫైబర్ బాడీ వస్తుంది అనమాట. కాబట్టి వెహికల్ పరంగా చూస్తే మీకు పెద్దగా చేంజెస్ ఉండవండి. స్టార్టింగ్ నుంచి ఒకే మోడలే వీళ్ళు తీసుకొస్తున్నారు. ఒక దాంట్లో డిస్ప్లే టచ్ ఉంటుంది, ఒక దాంట్లో టచ్ డిస్ప్లే ఉండదు, ఒక దాంట్లో కీ ఉంటుంది, ఒక దాంట్లో కీ ఉండదు. ఈ విధంగా చేంజెస్ అయితే తీసుకొని వస్తుంటారు. సేమ్ చాసిస్లో వీళ్ళు వెహికల్స్ని అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ వాల్యూ పోకూడదు, చూడడానికి బజాజ్ చేతక్ అంటే ఒకే మోడల్లో ఉండాలనే విధంగా తీసుకురావడం అయితే జరుగుతుంది. తప్పనిస్తే వీళ్ళు పెద్దగా దీంట్లో మార్పులు అయితే తీసుకొని రావడం లేదు. ఇంకా మనకు డిస్ప్లేల గురించి చూసుకుంటే మనకు 3502లో మనకు నాన్ టచ్ డిస్ప్లే వస్తుంది. ఇది కూడా 5 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. దీంట్లో టచ్ వర్క్ కాదు. అలాగే మనకు 3501 మోడల్లో అయితే కనుక మనకు పూర్తిగా టచ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకు దీంట్లో మొత్తం చూడండి, అన్నీ కూడా మనకు 3501లో ఏ ఆప్షన్స్ ఉంటాయో అన్ని ఆప్షన్స్ మనకు 3502లో కూడా ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ దీంట్లో వచ్చి ఫాబ్ కీ సపోర్ట్ చేస్తుందండి. ఫాబ్ కీ అంటే మనకు పుష్ స్టార్ట్ బటన్ అయితే వస్తుంది. దీంట్లో మనము దాంతో ఒకసారి సింగిల్ ప్రెస్ అట్లా చేసామంటే స్టార్ట్ అయిపోతుంది అనమాట. వెహికల్ స్టార్ట్ అయినప్పుడు దీంట్లో మొత్తం టచ్ వర్క్ అవుతుంది మనకి. ఇప్పుడు సైడ్ స్టాండ్ ఇండికేషన్ ఉంది కాబట్టి దానివలన మనకు అది రెడ్ లింక్ చూపిస్తుంది అనమాట. సైడ్ స్టాండ్ తీసేస్తే మనకు నార్మల్ అయిపోతుంది. అలాగే దీంట్లో సెట్టింగ్స్, డాక్యుమెంట్ ఎంట్రీస్, ఇవన్నీ కూడా దీంట్లో ఫోన్ కాల్స్ అలాంటివన్నీ కూడా దీంట్లో సపోర్ట్ చేస్తాయన్నమాట. వెహికల్ ఇన్ఫో అంతా దీంట్లోనే వచ్చేస్తుంది. మనకి ఇక్కడ జీపీఎస్ అనమాట. జీపీఎస్ కూడా మనకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇదేమంటే ఇప్పుడు మనం వాళ్ళకు టెక్ ప్యాక్ సపరేట్ అమౌంట్ కట్టిన తర్వాత మనకు అది యాక్టివేట్ అయిపోతుంది అనమాట. ఎస్ఓసి 78% బ్యాటరీ ఉన్నట్టు, దానికి ఇంత 103 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది అనేట్టు వీళ్ళు దీంట్లో చూపిస్తున్నారు అనమాట. ఓడోమీటరు అలాగే ఎఫిషియన్సీ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనకు దీంట్లో వచ్చేస్తుంది. ఇంకా సేమ్ దాంట్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయో దీంట్లో కూడా అన్ని ఆప్షన్స్ వస్తాయండి. దీంట్లో ఏమంటే టచ్ మాత్రం ఉండదు అంతే. డిస్ప్లే 2 ఒకే మారినే ఉంటుంది. వెహికల్లో మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. అన్ని ఆప్షన్స్ దీంట్లో వస్తాయి, దాంట్లో వస్తాయి. ఏమంటే మనకు ఇది నాకు తెలిసి ఈ వెహికల్ బెస్ట్ అనిపిస్తుంది అండి. ఏమంటే కొద్దిగా టచ్ స్క్రీన్ రావడము, ఇవన్నీ మనకు ఆన్ బోర్డ్ ఛార్జర్ ఒకటి వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా మనకు కొద్దిగా 3501లో మనకు ఇదనమాట. దీంట్లో వచ్చి మనకు సింగిల్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఉండే గ్లవ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. అలాగే కొద్దిగా లాంగ్ ప్రెస్ చేసుకున్నామంటే బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సీట్ కూడా మీరు చూడండి, 2 మనకు సీట్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. లాంగ్ సీట్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి మనకు ఫ్రంట్ గ్లవ్ బాక్స్లు 2 వస్తాయన్నమాట. దీంట్లో సింగిల్ గ్లవ్ బాక్స్ వస్తుంది. దీంతో పెద్దగా మనకు యూజ్ ఉండదండి. దీంట్లో అయితే మనకు యూజ్ ఉంటుంది. 2 దాంట్లో ఏదైనా వాటర్ బాటిల్ లాంటివి పెట్టుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకు హోల్డర్ కూడా వస్తుంది. మనకు బ్యాక్ సైడ్ చూడండి ఇండికేషన్ ఎలా ఉందనేది. దీంట్లో నుంచే ప్రెస్ చేస్తే మనకు బ్యాక్ సైడ్ మనకు ఫిజికల్ కీ వచ్చేస్తుంది కాబట్టి కీ ద్వారా మనం దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. నాకు తెలిసి అండి కీలెస్ కంటే కీ బెస్ట్ అండి నన్ను అడిగితే. కీ ఉండడం వలన మనకి ఏం లాభం అంటే ఎప్పుడైనా మనం ఛార్జింగ్ తక్కువ ఉన్నా కూడా ఆన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ మనకు ఫాబ్ కీ ఉండే దాంట్లో ఛార్జింగ్ తక్కువ ఉంటే మనం తీసుకోలేము అనమాట. దీంట్లో చూడండి మనకు బయట మనకు ఛార్జర్ అయితే వస్తుంది. దీని ద్వారా మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలన్నమాట. IP65 రేటింగ్స్ కూడా దీనికి రావడం జరిగిందనమాట. అలాగే మనకు 3501 మోడల్లో అయితే కనుక ఆన్బోర్డ్ ఛార్జర్తో వస్తుంది, 950 వాట్స్. దాని ద్వారా మనం ఛార్జింగ్ పెడితే మనకు 3 అవర్స్లోనే ఫుల్ ఛార్జ్ అయిపోతుందని అయితే 0 to 80% ఛార్జింగ్ ఎక్కడానికి మనకు 3 అవర్స్ పడుతుంది అంటున్నారు. అలాగే మనకు దాంట్లో చూసుకుంటే 3502 మోడల్లో వస్తే మనకు 80% 0 to 80% ఎక్కడానికి 3.5 అవర్ పడుతుందని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. కానీ అంత తక్కువలో అయితే ఛార్జింగ్ కాదు. ఇది ఖచ్చితంగా 4.5 అవర్ ఖచ్చితంగా ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. అలాగే మనకు సీటింగ్ కూడా చూడండి, చాలా బాగుంది. డ్యూయల్ టోన్ ఫినిష్తో అయితే సీటింగ్ వస్తుంది. 35 లీటర్స్ బూట్ స్పేస్ రెండిట్లోనూ వస్తాయండి. 3501లోను 02లోను రెండిట్లోనూ వస్తుంది. ఛార్జింగ్ పాయింట్ ఇది
మనం దీన్ని ఓపెన్ చేసుకొని ఛార్జింగ్ పాయింట్లో కూడా మనకు లైట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే దీని లోపల బూట్ స్పేస్ లోపల కూడా ఛార్జర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఓన్లీ వైర్ అండి, మనకు ఆన్బోర్డ్ ఛార్జర్తో వస్తుంది కాబట్టి ఛార్జర్ మనం క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ వైర్ ఒకటి క్యారీ చేస్తే చాలన్నమాట. మనకు మామూలు 16 amp ఛార్జర్ ఇది కూడా. మనకు చూడడానికైతే ఈ విధంగా ఉంటుందండి. బూట్ స్పేస్ అంతా బాగుంటుంది. వెహికల్ అయితే కన్ఫామ్ మనకు మంచి వెహికల్, దీంట్లో మనం ఏం ఆలోచించాల్సిన అవసరమే లేదు. రెండిట్లోనూ బూట్ స్పేస్ అయితే 35 లీటర్స్ ఇవ్వడం నాకు మంచి విషయం అని చెప్పిన. నేను అదే చెప్తున్నాను కదా, కొన్ని ఫీచర్స్ కావాలి, ఛార్జర్ కొంచెం అదే తేడా అండి రెండిట్లోనూ. మిగతా వేరే ఏం ఛార్జర్ మీకు తేడాలు ఏం కనపడవు, ఎందుకంటే వెహికల్ చూడడానికి రెండు ఒకే మారినే ఉంటాయి. దీంట్లో మనకు 3502లో మనకు 4 కలర్స్ వస్తాయి, 3501లో మనకు 5 కలర్స్ వస్తాయి అన్నమాట. ఈ రెడ్ కలర్ ఒకటి వస్తుంది. మనకు వెహికల్ కూడా చూడండి ఎలా ఉందనేది లుక్. ఆన్ చేసిన తర్వాత లైటింగ్ కానీ మనకు నైట్ టైం అయితే ఇంకా చాలా బాగా ఫోకస్ అయితే ఉంటుందన్నమాట. నాకు ఈ రెడ్ కలర్ అయితే చాలా బాగా నచ్చిందండి, ఎందుకంటే అది మ్యాట్ రెడ్ వస్తుంది, థిక్ రెడ్ వస్తుంది, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే లుక్ పరంగా సూపర్ అనిపిస్తాను. అలాగే దీంట్లో టాప్ స్పీడ్ చూసుకుంటే మనకు 73 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వస్తుందండి. అలాగే మనకు ఆన్ బోర్డ్ ఛార్జర్, ఆఫ్ బోర్డ్ ఛార్జర్ రెండిట్లో డిఫరెన్స్ అయితే ఉంటుంది. అలాగే మనకు IP67 రేటింగ్స్ అయితే ఉంటాయన్నమాట. రెండు మనకు 90/90 12 ఇంచెస్ టైర్తో అయితే వస్తుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తుంది, బ్యాక్ డ్రమ్ బ్రేక్ వస్తుంది. రెండు వెహికల్లకు ఇంతేనండి. తర్వాత చూసుకుంటే బ్యాటరీ కెపాసిటీ కూడా 3.5 కిలోవాట్ 3.5 కిలోవాట్తో అయితే వస్తుంది. 5 ఇంచెస్ టచ్ డిస్ప్లే, 5 ఇంచెస్ నాన్ టచ్ డిస్ప్లే, ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే ఇది రెండిట్లోనూ రివర్స్ మోడ్ అయితే ఉంటుందన్నమాట. మనకు అంతేకాకుండా మనకు ఆటో హజార్డ్ లైటు, అలాగే కాల్ యాక్సెప్ట్ రిజెక్టెడ్, అలాగే మనకు ఫ్రంట్ స్టోరేజ్ బాక్స్ 5 లీటర్స్ దాంట్లో వస్తుంది. దీంట్లో మనకు సాదా గ్లో బాక్స్లు అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా వారంటీ విషయానికి వస్తే 3 years 50,000 కిలోమీటర్స్ వారంటీ ఉంటుంది. ఎక్స్టెండ్ వారంటీ చేసుకుంటే 5 years 70,000 కిలోమీటర్స్ ఎక్స్టెండ్ వారంటీ వరకు మనం చేసుకోవచ్చు అనమాట. ఇంకా 3501, 02 మోడల్స్ ప్రైస్ వివరానికి వస్తే మనకు ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,34,500 రూపీస్ అయితే పడుతుందండి. ఇంతకుముందు తక్కువ ఉండేది 5,000, ఇప్పుడు సబ్సిడీ తగ్గించడం వల్ల 5,000 పెరగడం జరిగిందనమాట మనకు ప్రైస్ విషయంలో. ఇది చూసారంటే మనకు 2903 అనమాట. ఇది 1,90,000 అయితే పడుతుంది కాస్ట్. దీంట్లో ఇది బేసిక్ అండి, దీంట్లో మనకు ఏం స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మన కీతో వస్తుంది, నార్మల్ బూట్ స్పేస్, చిన్న బూట్ స్పేస్ అయితే వస్తుంది. ఈ విధంగా 2 గ్లో బాక్స్లు ముందర వస్తాయి, హుక్ హోల్డర్ గిల్డర్లు అన్నీ దీంట్లో వస్తాయన్నమాట. ఇది చాలా వరకు ఇది సేల్స్ వీళ్ళకి బాగా ఇంప్రూవ్ చేసిన వెహికల్ ఏదనంటే మనకు 2903నే, ఎందుకంటే చాలామంది కొనేసారండి ఇది వెహికల్ అయితే కనుక. అన్ని కలర్లు కొన్నారు. మనకు మేము ఉండే తిరుపతిలో అయితే చాలా వెహికల్స్ సేల్స్ అయితే జరిగిపోయాయి అన్నమాట. ఇంకా దీంట్లో స్పెషల్ ఫీచర్స్ టెక్ ప్యాక్ గురించి మాట్లాడుకుంటే అడిషనల్ రైడ్ మోడ్స్ వస్తాయి, అలాగే మ్యూజిక్ కంట్రోల్ ఉంటుంది, హిల్ హోల్డ్ అసిస్టెంట్ ఉంటుంది, అలాగే సీక్వెంటల్ బ్లింకర్స్ ఉంటాయి, గైడ్ మీ హోమ్ లైట్స్ ఉంటుంది, డిస్ప్లే థీమ్ చేంజ్ ఉంటుంది. అలాగే మనకు 3502లో కూడా ఇదే మరి ఎకో స్పోర్ట్స్ ఉంటుంది. అలాగే మనకు మోడ్స్ చూసుకుంటే అడిషనల్ మోడ్స్, ఎకో స్పోర్ట్స్ రెండిట్లోనూ ఈ విధంగా రెండు మోడ్సే వస్తాయన్నమాట. ఇంకా కలర్స్ విషయానికి వస్తే కలర్స్ చూసుకుంటే మనకు వచ్చి బ్లాక్ కలర్ ఒకటి వస్తుందండి, అలాగే హజల్నెట్ ఒకటి వస్తుంది, ఇండిగో మెటాలిక్ వస్తుంది, మ్యాట్ స్కాల్ రెడ్ వస్తుంది, పిస్తా గ్రీన్ వస్తుంది అనమాట. 3501లో మనకు 5 కలర్స్ వస్తాయి, 3502లో మనకు 4 కలర్స్ వస్తాయి అనమాట. బ్లాక్, మూన్ వైట్, అలాగే గ్రే, ఇండిగో మెటాలిక్, ఈ విధంగా మనకు 4 కలర్స్ వస్తాయన్నమాట. ఇంకా తర్వాత మనకి ఇక్కడ స్పెసిఫికేషన్స్ గురించి చూసుకుంటే మనకు యాప్ కనెక్టివిటీలో వెళ్తే నావిగేషన్, రిమోట్ ఇమ్మొబిలైజేషన్, అలాగే ఓవర్ స్పీడ్ అలర్ట్, అలాగే యాక్సిడెంట్ డిటెక్షన్, నోటిఫికేషన్ అలర్ట్, ట్రిప్ డేటా, ట్రిప్ అనలిస్ట్, డాక్యుమెంట్ స్టోరేజ్, జియో ఫెన్సింగ్. టెక్ ప్యాక్ ప్రైస్ వచ్చి మనకు 5,000 రూపాయలు పడుతుందండి. అలాగే మనకు డేటా ప్యాక్ వచ్చి మనకు 1,300 రూపాయలు డేటా ప్యాక్ వాళ్ళు అడిషనల్గా ఫ్రీగా ఇస్తారనమాట. వెహికల్ చూశారు కదా, వెహికల్స్ ఎలా ఉన్నాయనేది చాలా బాగుంటుందండి. బజాజ్ చేతక్లో మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు, మెటల్ బాడీతో వస్తుంది. వెహికల్ బాగా భద్రంగా చాలా గట్టిగా ఉంటుంది, ఏం భయపడాల్సిన పని లేదు. సర్వీస్ కూడా వీళ్ళకు మంచి సర్వీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. కాబట్టి 100 to 100% వెహికల్ అయితే తీసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ షేర్ చేయండి. మీకు కూడా ఈ వెహికల్ ఎలా ఉందనేది నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.